Cheers. నువ్వు ఈ లోకల్ అలవాట్లు మార్చుకోలేవా? పైకి చూడడానికే మన క్లాసు పక్కా మాసు. దీనేంటి చప్పరిస్తూ ఒక్క చుక్క తాగలా? ఒక్కసారి ఎత్తారంటే దెబ్బకి లేవాల్సిందే. డబుల్ మీనింగ్ లేదు. ఏందిలో లోకంలో ఉన్న అందరి పెళ్ళాలు నీలాగే ఉంటే ప్రాబ్లమ్సే రావు కదూ. పోయి అంతే, కోట అయిపోయింది. నా జాంపండు కదా ఒకే ఒకటే మొండికేకు. లిఫ్ట్ లో ఫ్రీగా వస్తే చూసాను కదా, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి. పోయి చూసి నేను కదా అమ్మ, నేను కదా కొట్టాలి. నువ్వు కొడితే అంటే నేను కొడితే అంటే నా బుజ్జు కదా. పోయి పోయి మొండుతుంది. జలుసులో వేసుకుంటా పోతున్నా. చాంపండు నేను ఫస్ట్ క్లాస్గా చూసుకుంటున్నా, అలాగే నేను కూడా నేను బాగా చూసుకుంటాను. అద్దెలో నోదురు చెప్పు. నేను మా అమ్మతో ఉన్నప్పుడు కన్నా, మా నాన్నతో ఉన్నప్పుడు కన్నా నీతో ఉంటున్నప్పుడు హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. చాలా I'm the happiest man in the world. అరవకు, అర్ధరాత్రి. ఎవరికైనా సంతోషంగా ఉన్నప్పుడు కాపాడు, తప్పు చేయాలనిపించదు. నేను సంతోషంగా ఉన్నానంటే నా చెట్టి నువ్వే కారణం. ఇప్పుడు ఎక్కడికి రా? నా సంతోషాన్ని 10 మందితో షేర్ చేసుకోబోతున్నా. I'm the happiest man in the world. Enjoy it, man. Enjoy. Thank you. నాన్న, సాటర్డే నీ గొడవ తట్టుకోలేకపోతున్నా. సైలెంట్ గా పడుకో నాన్న. ఐషు డాడీ బచ్చున్నాడు. ఎన్ని పంచాయతీలుగానే అటెండ్ అవుతున్నా చూడు. పిల్ల పాపలతో ఎంతమంది ఎండలో వెయిట్ చేస్తున్నారు. ఏమయ్యా, పంచాయతీకి రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారా? ఆ తర్వాత పరందామయ్య రాలేదు, రామసుబ్బయ్య రాలేదు, వాడు రాలేదు, వీడు రాలేదు అన్న మాటే నాకు వినపడకూడదు. నాకు ఇలాంటి పంచాయతీలు 190 ఉన్నాయి. ఎవరైనా పెద్ద మనిషి వచ్చాడంటే టప్పని ఉపయోగించుకొని పంపించాలి. అర్థమైందా? పానికి మాల సాన్నాసి చెప్పించేరా. ఏయ్, ఎందుకురా చించుకుంటావు? ఎవరు మిస్ అవ్వకూడదని నేను ఆ మాట అన్నారా? మొదలు ఎక్కువ మాట్లాడుతున్నావా? ఉండరా, నేను నీ ఒక్కడి కోసం ఇక్కడికి రాలేదురా, వీళ్ళందరి కోసం వచ్చా. ఏం నువ్వు మాట్లాడేది? తప్పకుండా కొంచెం లేట్ అయితే ప్రతివాడు నోరు చేసుకుంటాడు. తప్పకుండా బాలింతని కూడా చూడకుండా నడు మీదకి లేడువేనా? అరే అది బాలింత నాకేం తెలుసాయా? ఏదో నడువు నైస్ గా ఉంది కదా అని దగ్గరికి వెళ్ళి గిల్లాను. అంత మాత్రం మీరంతా పంచాయతీ పెట్టాలా? మీరు అసలు కడుపుగా అన్నం తిన్నారా, గడ్డి తింటున్నారా? ఉండండి, తొందరపడద్దు. ఇస్త్రీ చేసిందా? రెడీగా ఉందన్నా. నువ్వు ఏడవద్దు రాస్కెల్. నువ్వు ఏడిస్తే నాకు ఎంత అవమానం తెలుసా? సరేనాయా, ఏదో ఆ అమ్మాయిని నడువు లైట్ గా గిల్లేందుకు నేను మీ వాడిని అనుకుని నన్ను క్షమించేసేయండి. ఎరా చేసిందంతా చేసి నేను మీ వాడిని అంటావా? అన్నా ఏదో ఐరన్ బాడీ కాబట్టి ఇంతమంది కింద తట్టుకోగలిగాను. ఇంకొకడైతే చచ్చూరుకునేవాడు. మేమే తట్టుకోలేకపోయాం, మీరెలా తట్టుకున్నారన్నా? బాగా నోటెడ్ అయిపోయావురా. ఈ సాగుతో శుభ్రంగా ఎలక్షన్ లో నిలబడొచ్చురా. అవునరా, వీళ్ళ దగ్గర ఎన్నిసార్లు తన్నులు తిన్నాను రా. అదే సింపతితో వాళ్ళ నోట్లు అడుగుతాను, వాళ్ళు నన్ను సీఎం చేస్తారు, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు. చేసిన తప్పు ఒప్పుకొని తనలో తిన్న ఏకైక నాయకుడు గ్రామ సింహం. మళ్ళీ పంచాయతీలో కలుద్దాం. కాబోయే ముఖ్యమంత్రి, కాబోయే ప్రధానమంత్రి, కాబోయే రాష్ట్రపతి. ఆగండి,
ఆపండ్రా. ఆ, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడగాలను ఏంట్రా భయపడకుండా రోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో పంచాయతీలకు వెళ్తున్నారు. కానీ మీ ఇంటికి మీరు వెళ్ళేటప్పుడు దొడ్డిగుమ్మ నుంచి వెళ్ళాల్సిన కర్మేంటి? అక్కడ మన లెవెల్ పడిపోవట్లా? దానికి ఒక కారణం ఉందిరా. అటు ముందుకెళ్తే మీసాలుడు మా మామ ఉన్నాడు, వాడి గోల్ ఎక్కువైపోయింది. నేను స్ట్రైట్ గా లోపలికి వెళ్తుంటే మధ్య లోపల నన్ను ఏదో క్వశ్చన్ అడుగుతాడు, దానికి మన కోపం వస్తుంది, దాంతో క్రిమినల్ గా ఆలోచిస్తాం, కాపురం చెడిపోద్ది. అవసరమా? మీ బుర్రే బుర్రన్న. అరే దేనికైనా ముందు చూపు ఉండాలిరా, తెలుసుకో. సరే పోదాం. మీరెక్కడికి రా? నో మన ఫ్రెండ్షిప్ పంచాయతీ వరకే. లోపలికి వచ్చి మొహం కడుకొని టిఫిన్ చేసేంత సీన్ లేదు, తెలుసా? వెళ్ళండి. నీకు నువ్వేంట్రా? విషయం తెలుసా? చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? పోయా రే 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 చెప్తావు వస్తే నన్నే కొడతావా? బుద్ధి తక్కువ కొట్టాను పోయా నేను చెప్పను. అన్నే కదరా కొట్టింది, చెప్పరా. చెప్పకపోతే టెన్షన్ తో చస్తాను రా. అరే ఇంత ముందులాగే అన్నాన్ని మొదలు పెట్టరా. సరే చావు. ఆ. ఇది ఏంటంటే అన్న, ఆ. మీ మావ కొత్తగా రైస్ మిల్ కడుతున్నారు కదా, అవును. దానికి మీ పేరు పెట్టకుండా ఇంకెవరి పేరో పెట్టాలనుకుంటున్నారన్నా? మంగమ్మ! అడుగులని పంచాయతీకి పిలిచారే, ఇది ఆ అమ్మాయి పేరు. నిలవేణి, ఇది కరెక్ట్. ఎలా నిన్ను నిలవేణి ఏంటే పిలుస్తుంటే వినపట్టలేదా నీకు? లక్షణంగా నీలవేణి వినపడింది, మంగమ్మ అన్నారే అది వినపడింది. ఎవరిది? ఆ మ్యాటర్ నీకు అనవసరం. నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు. నేను ఎవరిని? నా పిల్లలకి అబ్బా నీకేమవుతాను? మొగుడు. మీ నాన్నకేమవుతాను? పోనికిరా నల్లుడు. ఏమన్నా పెద్దలుడు అన్నాను. తెలుసు కదా, నీ పిల్లలకి నాన్ని, నీకు మొగుణ్ణి, మీ నాన్నకి పెద్దల్లుండి. ఈ 3 పోస్టులకి న్యాయం చేకూర్చాలని నేను చేస్తుంటే ఏదో రైస్ మిల్కి ఏం పేరు పెట్టాలని డిస్కషన్ చేస్తున్నారా? డిస్కషన్ అవును, అయితే ఏం చేయమంటారు? మోయ్ కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. అరే ఈ కుటుంబం కోసం బయటికి వెళ్ళి ఎన్నో సమస్యల్ని ఎదుర్కొని ఎన్నో త్యాగాలు చేసి వస్తుంటే ఆఫ్టర్ ఆల్ రైస్ మిల్కి ఈ వెంకటస్వామి పేరు పెట్టలేరా మీరు? ఏంటమ్మా గొడవ? ఏం లేదు, మాట్లాడుకుంటున్నాం మావయ్య. ఏంటి పైనుంచి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మీసాలు పిలిస్తే మీ నాన్న బ్రహ్మనాడని ఫీలింగా? మళ్ళీ ఏంటమ్మా అక్కడ గొడవ? మాట్లాడుకుంటున్నాం మావయ్య. మాటికి పిలిస్తే భయపడతా అనుకున్నాడా? మెల్లిగా మాట్లాడండి. ఏంటి మెల్లిగా మాట్లాడేది? ఎందుకు మెల్లిగా? అలా మాట్లాడండి. మీ అందరినీ కట్టగట్టి కుమ్మది పెడతాను, జాగ్రత్త. ఎలా కుమ్ముతారు? ఇప్పుడు పంచాయతీలో మిమ్మల్ని కుమ్మేరే ఆ టైపులోనా? అంటే ఆ న్యూస్ కూడా వచ్చేసింది నీ దగ్గరికి? ఈ న్యూస్ మాత్రమే కాదు, ఇంకో న్యూస్ కూడా వచ్చింది. పిల్లలు ఇటు రండిరా. ఏంటమ్మా? మీ నాన్నని ఎవరెవరు కొట్టలేదు? సురేష్ వాళ్ళ నాన్న, సురేష్ వాళ్ళ నాన్న. మ్మ్. ఈ లోపల నాన్న. వీళ్ళు పిల్లలు కాదు, పిశాచాలు. మీ పిల్లలు మీలాగే ఉంటారు. నోర్మై, రైస్ మిల్కి నా పేరు పెడతారా లేదా? సమాధానం చెప్పు. ఛే! పెట్టరు. నిలవేణి ఏంటమ్మా కింద గొడవ? వెద్దలు నీ కూడా పెట్టాయా? మాట్లాడుతుంది క్లియర్గా వినపడుతుంది కదా. ఏంటమ్మా అంటావు? అన్నీ నీకే చెప్పాలి. మీసాలు పెంచేసుకోగానే అందరినీ భయపెడతాడు. చూడు, నేను మీసాలు పెంచుకొని వస్తాను. అయ్యో, ఆ విషయంలో ఏదో బాగా చంపేస్తారేమో. తీసుకోండి స్వామి. ఏంటమ్మా అల్లుడు గారు ఏదో అరుస్తున్నారు? అదెప్పుడు ఉండేగోలే నాన్న. నాయుడు గారు, ఏంటి స్వామి? వైష్ణవి భర్త ఎక్కడ పనిచేస్తుంటాడు? బొంబాయిలో కార్ల కంపెనీలో పనిచేస్తున్నారు స్వామి. ఏమండి మన చిన్నల్లుడి జాతకం కూడా చూపిద్దాం. ఏ స్వామి, ఇది మా చిన్నల్లుడు గారి జాతకం అండి. నాయుడు గారు, స్వామి. వైష్ణవికి జాతకం చూపించాకే పెళ్లి చేశారుగా? అవును స్వామి. ఓహో, అలాగడిగారేంటి? ఏం లేదు. ఆయ్ జాతకం ప్రకారం ఆయ్. మీ అల్లుడికి 2 భార్యలు ఉండాలి. ఏంటి స్వామి అంత మాట అనేశారు? ఉన్న విషయం చెప్పాను. ఓయ్ కిస్ దునియా మే హై. ఏ ఆ అబ్బాయిని చూడు, చాలా స్మార్ట్గా అందంగా ఉన్నాడు కదా. ఏ ఊరు వాడై ఉంటాడు? మొహం చూస్తుంటే తెలియట్లే. నాకు తెలిసి డెఫినెట్గా ఆంధ్రవాడే అయి ఉంటాడు. హే, నేను అప్పుడప్పుడు చెప్తుంటానే నా కళ్ళకు డ్రీమ్ బాయ్ వస్తాడని. ఆ అబ్బాయి ఇతనేనే. ఏయ్, స్టోరీలు వద్దమ్మా. ప్రామిసే. అయితే ఇంక డిలే చేయకు, వెంటనే వెళ్ళి ప్రపోజ్ చేయి. ఫస్ట్ మీటింగ్ లోనే అలా ప్రపోజ్ చేయమంటే ఎలా చెప్పు? ఛాన్సే లేదు. చూడు, ఆ అబ్బాయిలకి ఈజీగా మంచి అమ్మాయిలు దొరుకుతారు, కానీ మనకే. ఆహా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక నుంచి మీ మాటలు వింటున్నాను. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా? హలో, మేమేం చేయాలో మాకు తెలుసు. నువ్వింకా దేక్రే, తను నీకన్నా చాలా అందంగా ఉంది, టెడ్డీ బేర్ లా ఉంది. కేర్ఫుల్ గా ఉండకపోతే అంతే. ఏ, ఇంతవరకు అతని లైఫ్ లో ఏ అమ్మాయి లేకుండా ఉంటుందా? యు లైక్ రజనీకాంత్? రజనీకాంత్
అతన్ని చూసావా? సరదాగా నవ్వుతూ ఎంత హ్యాపీగా ఉన్నాడో. సో డెఫినెట్ గా అతని లైఫ్ లో ఏ అమ్మాయి ఉండదు. हे चल चल जल्दी चल. हे वो चले जाएगा यार. चल जल्दी चल. जल्दी चलो ना. अरे वो चला जाएगा. We have the client meeting today. Everything has to be ready. Please do something, okay? Hi. Are you Telugu? Yeah. నేను చెప్పాను కదా. Any problem? మీకే ప్రాబ్లం లేదు, తనకే ప్రాబ్లం. ఉండవే నీకి. సార్ అడుగుతున్నారు కదా, క్లియర్ గా చెప్పమ్మా. చెప్పండి. Sorry, please don't No, mistake me. it's okay. చెప్పండి. I like you very much. So I love you. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది. అదేగా చెప్తావు, చెప్పమ్మా. ఏ ఇది ఇక్కడికి కూర్చుంది. उसको लेके जा यार. ले चल. అయ్యో, నేను యాక్చువల్లీ మీకు హెల్ప్ చేయడానికి హెల్పింగ్. ఒక్క నిమిషం ఉండు. చెప్పవే. ఏంటి ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుందావా? నీ ఫ్రెండ్ అందంగానే ఉంది, పెళ్లికి ఓకే అని చెప్పు. నాకు ఒక చిన్న ప్రాబ్లం. చెప్పండి, ఏ ప్రాబ్లం అయినా ఇప్పుడే సాల్వ్ చేసుకుందాం. నాకు ఒకే ఒక్కసారి పెళ్ళయింది. సో వాట్, దానికి డైవర్స్ ఇచ్చేసి నేను పెళ్లి చేసుకోండి. ఏడి ఓకే. ఓకే నాకు కూడా తనతో జీవితం బోర్ కొట్టేసింది. తనకి డైవర్స్ ఇచ్చేద్దాంలే. డైవర్స్ ఇచ్చి అవును, నీ పేరేంటి? మళ్ళీ వచ్చావంటే నాతో జీవితం బోర్ కొట్టేసిందా? అదే దాంతో చెప్తున్నా. నా మాట విను, ఊరికే తమాషకి. మనసులో ఉంటేనే ఆ మాట అంటావు ఏంటి? అడిగారని సరదాగా. సరదాగా డివోర్స్ ఇస్తావా? ఇంకో హీరోని ట్రై చేద్దాంలే. ఎంతైనా అమ్మాయిలు ఓవర్ కదా. ఆపండి అమ్మాయి. నేను తెలుగు వాడిని అడిగారు. పడి చేస్తుంది. హలో, చెప్పు రవి. స్వాతి ఎక్కడ దొరుకుతుంది? నేను వెళ్ళి కొనుక్కొస్తాను. లేదు చెప్పు. ఏమైంది? అయ్యో, తర్వాత ఏముంది? ఆయన ఏం చేశారు మరి? ఆవిడకి 40 ఏళ్ళు ఉంటాయి కదా. ఎవరది మనిషి నిచ్చులుంటా. ఏంట్రా ఎలా ఉన్నావు?